హై ప్రోటీన్ దోస చెప్తున్నానండి విత్ బ్లాక్ ఐ బీన్స్తో, అంటే బొబ్బర్ల దోస అండి. దీనికోసం ఒక కప్పు బొబ్బర్లని ఫుల్ నైట్ నానపోసేసుకున్నాను. అసలు చాలా క్వాంటిటీ వచ్చిందనమాట. అందుకని జస్ట్ నానినవి మాత్రమే ఒక కప్పు తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. దీంట్లో కొంచెం 4 స్పూన్ల బొంబాయి రవ్వ, 4 స్పూన్ల పెరుగు వేసేసుకొని బాగా కలిపెట్టుకున్నాను అనమాట. కొంచెం బేకింగ్ సోడా అండ్ ఉప్పు వేసి కూడా బాగా కలిపెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చండి, బట్ కానీ నేను దోశ వేసుకున్నాను. క్రిస్పీగా దోశ కావాలనుకునే వాళ్ళు ఇంకో 4 స్పూన్స్ బియ్యపిండి యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయలేదన్నమాట, నాకు సాఫ్ట్ దోశ ఇష్టం అని చెప్పేసి ఇలా వేసేసుకున్నాను. ఇదేమి ఎక్కువ ఫర్మెంట్ అవ్వాలి, ఎక్కువ నానాలి అనే అవసరం కూడా లేదండి. ఇలా కలుపుకోగలే ఇన్స్టాంట్ దోశ వేసేసుకోవచ్చు. చాలా దానిపైన నేను కారపొడి వేసుకొని చాలా సాఫ్ట్గా కాల్చేసుకున్నానండి. నాకైతే క్రిస్పీ కంటే ఇలా సాఫ్ట్ ఇష్టం అనమాట. నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. మీరు ట్రై చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.